బీఆర్ఎస్ పార్టీ విమర్శలను ప్రజలు ఓటుతో తిప్పికొట్టారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ బైపోల్ విజయంతో కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారనే సంకేతం బలంగా ఉందన్నారు. ఈ విజయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజయమని, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రభావం రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం జరిగింది. దీనికి సంబంధించి హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ మనతో ఉన్నారు. మంత్రితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో విజయం సాధించడం జరిగింది. ఈ విజయాన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? ఇది ప్రజల విజయం, జూబ్లీహిల్స్ ప్రజల విజయం. వారికి ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ మరింత ఉత్సాహంతో ఇంకా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చాలా విమర్శలు కూడా చేయడం జరిగింది, రౌడీ షీటర్లు అని చెప్పి కూడా ఇతర విమర్శలు కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఇంత మెజారిటీతో విజయం సాధించడాన్ని ఎప్పటికైనా ఓటమిని జీర్ణించుకొని అసహనానికి గురి కాకుండా వాస్తవాన్ని అంగీకరించే ప్రయత్నం జరగాలి. ఇది రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేటువంటి సహజం. గెలిచిన నాడు ప్రజల ఆశీర్వచనంగా భావించాలి. ఓటమిని స్వీకరించి గొప్పతనంగా మాట్లాడితే మంచిది. ఇప్పుడు కూడా రిగ్గింగు, క్యాండిడేట్ గుండా అవన్నీ అప్రూవ్ అయినాయి కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి? ఈ ఎన్నికలు జూబ్లీ ఏదైతే జీహెచ్ఎంసీ దానికి అనుగుణంగా కార్య. ఇది మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే గెలుపు ఉందో, ఏదైతే ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రభావం ఉంటుందని చెప్పి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రవంతో రాజు న్యూస్, హైదరాబాద్.